హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మణికంఠ మూవ్స్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తున్నానని. సో ఈరోజు నేను చేసే ఆ 1 అవర్ ప్రాక్టీస్ మీతో షేర్ చేయబోతున్నా. అది ఏంటి అని ఒకసారి ప్లాన్ చూడండి. నేను ఇక్కడ ప్లాన్ రెడీ చేసా. సో ఇదే నా డైలీ 1 అవర్ ట్రైనింగ్ ప్లాన్. మై డైలీ 1 అవర్ ప్రాక్టీస్ ప్లాన్ ఆన్ లీచెస్. నేనైతే లీచెస్ యూస్ చేస్తాను అనమాట. లీచెస్ ప్లాట్ఫామ్, ఎందుకంటే అది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది మనకి. సో నేనైతే లీచెస్ చూస్ చేసుకున్నా. డైలీ 1 అవర్. ఈ 1 అవర్లో నేను ఏం చేస్తున్నా అంటే డైలీ ఒక గేమ్ ఆడుతున్నా, 15+10 టైం ఫార్మేటు. నేనైతే ఈ ఫార్మేటివే రికమెండ్ చేస్తాను. సో ఈ 3+2 బ్లిడ్జెస్ అవి ఉంటాయి. అవి మొత్తం అంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఆడాలి, కానీ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే 15+10 లేదంటే ఇంకా అబోవ్ 30+0, 30+20 ఇలా క్లాసికల్ ఫార్మేట్స్ అన్నా సరే మన గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే గేమ్ అనాలిసిస్. మనం ఆడిన గేమ్ అంటే నేను ఆడిన గేమ్ని అయితే నేను డైలీ అనలైజ్ చేస్తున్నా ఒక 10 మినిట్స్ తీసుకుని. తర్వాత పజిల్స్, క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అది చాలా ఇంపార్టెంట్ కదా, టాక్టిక్స్ మిస్ అవ్వకుండా. అండ్ మిక్స్డ్ పజిల్స్ అయితే నేను చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి 1 అవర్ని అయితే ఇలా షెడ్యూల్ చేసుకున్నాను. గేమ్ ప్లేయింగ్ అది 40 మినిట్స్ తీసుకుంటుంది మినిమం, అంటే ఇంకా మ్యాక్సిమం 40 మినిట్స్ తీసుకుంటుంది. తర్వాత ఒక 10 మినిట్స్లో గేమ్ అనాలిసిస్ అండ్ ఇంకో 10 మినిట్స్ పజిల్స్ చేస్తున్నా. సో ఈ లీచెస్ ఎలా యూస్ చేయాలి అని కూడా నేను మీకు చెప్తా ఈరోజు. సో మీరైతే మీ గూగుల్ ఆర్ మీరు ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లీచెస్, నేనైతే బ్రేవ్ బ్రౌజర్ యూజ్ చేస్తా, LICHESS లీచెస్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ లీచెస్లోకి ఫ్రీ ఆన్లైన్ చెస్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళకి జస్ట్ సైన్ అవుట్ అయి చూపిస్తా. అకౌంట్ లేని వాళ్ళు కొత్త అకౌంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే ఇక్కడ జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఓకే, లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే రిజిస్టర్లోకి వెళ్తే ఇక్కడ యూజర్ నేమ్ మీకు ఏదైతే యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అదైతే ఇవ్వండి. సో నేనైతే జస్ట్ ప్రో ప్లేయర్. ఇక్కడ ఏంటంటే మనం స్పేస్ ఇలాంటివి యూజ్ చేయకూడదు. సో ప్రో ప్లేయర్ అని ఇస్తే ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు, బట్ మీరు యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఈమెయిల్, మీరు మీ ఈమెయిల్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అది మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ ఈమెయిల్కి అయితే ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. అప్పుడు మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి సైన్ ఇన్, జస్ట్ ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరైతే సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇలా వస్తుంది. ఇక్కడ ఇవేంటంటే టైం ఫార్మేటివ్స్ లైక్ 1+0 అంటే 1 మినిట్, ఈచ్ ప్లేయర్కి 1 మినిట్ అయితే ఇస్తారు. 0 అంటే ఇంక్రిమెంట్ ఏమి ఉండదు. సో నేనైతే ఇది రికమెండ్ చేయ. బ్లిడ్జ్ కూడా నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది మొత్తం జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా ఆడే ఫార్మేటివ్స్. బ్లిడ్జ్ ఓకే, బట్ బుల్లెట్ ఇవి అయితే అది మన ఇప్పుడు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం నేను బ్లిడ్జ్ కూడా రికమెండ్ చేయను. ఈవెన్ 10+0 కూడా రికమెండ్ చేయను. నేనైతే 10+5 అంటే ఇంక్రిమెంట్ ఉన్న టైం ఫార్మేటివ్స్ రికమెండ్ చేస్తా. 10+5 మీన్స్ 10 మినిట్స్ ఈచ్ ప్లేయర్కి ఉంటుంది. తర్వాత 5 సెకండ్స్ ఇంక్రిమెంట్. 15+10 15 మినిట్స్, మనకు 15 మినిట్స్ ఇస్తారు, అపోనెంట్ 15 మినిట్స్ ఇస్తారు. ఎవ్రీ మూవ్కి 10 సెకండ్స్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా, ఎందుకంటే నేను 1 అవర్ ప్రాక్టీస్ చేస్తున్నా కదా. సో ఈ టైం ఫార్మాట్ ఏంటంటే ఒకవేళ అపోనెంట్ టఫ్గా అన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా 40 మినిట్స్ అయితే గేమ్ అయిపోతుంది. మ్యాక్సిమం 40 మినిట్స్లో గేమ్ అయితే కంప్లీట్ అవుతుంది. లేదు మీ దగ్గర ఎక్కువ టైం ఉందంటే మీరు క్లాసికల్కి చూస్ చేసుకుంటే ఇంకా బెటర్. 30+0, 30+20, లేదంటే ఇక్కడ మీరు ప్లే విత్ కంప్యూటర్ ఆడొచ్చు. లెవెల్ సెట్ చేసుకుని 2, 3, 4, 5, 6 ఇక్కడ లెవెల్ సెట్ చేసుకుని టైం కంట్రోల్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కంప్యూటర్తో. రియల్ టైం ఆర్ మీకు టైం లిమిట్ ఇక్కడ మినిట్స్, లేదంటే ఇక్కడ మీరు లిమిట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు వైట్స్తో ఆడతారు, బ్లాక్స్తో ఆడతారు. ఒకవేళ సెంటర్ అయితే మీకు ర్యాండమ్, అంటే కంప్యూటర్కి ఆప్షన్ ఇస్తున్నట్టు ఆ కంప్యూటర్ కలర్ తీసుకుని చూస్ చేసుకుని మీకైతే డిఫరెంట్ కలర్ ఇస్తుంది. సో ఫస్ట్ ఇది మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ గేమ్లోకి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఎలా అనలైజ్ చేయాలి ఈ గేమ్ని. సో ఆల్రెడీ మీరు ఆడిన గేమ్స్ ఇక్కడ ఉంటాయి, మీరు ప్రొఫైల్లోకి అయితే వెళ్ళొచ్చు.
ప్రొఫైల్లోకి వస్తే ఇక్కడ చూడండి బ్లిడ్జ్ రేటింగ్, బుల్లెట్ రేటింగ్, రేటింగ్స్ ఉంటాయి. ఇక్కడ గేమ్స్, యాక్టివిటీ అంటే మీరు డే బై డే ఇది అప్డేట్ అయితే ఇస్తుంది. 11 సెప్టెంబర్ మీరు ఏం చేశారు, ఏ రోజు ఏమేమి చేస్తున్నారో అది డే వైజ్గా మీకైతే ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత నార్మల్గా గేమ్స్లోకి వెళ్తే మీరు ఆడిన గేమ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. సో మీరు సింపుల్గా గేమ్ చూస్ చేసుకుని 15+10 ఇదైతే నేను 2 వీక్స్ ఎగో ఆడాను. సో అనలైజ్ బోర్డ్ క్లిక్ చేస్తే మీకు ఇది మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అనలైజ్ బోర్డ్ అండ్ ఇక్కడికి వచ్చేసి నేను సెట్టింగ్స్ చేంజ్ చేసా. ఇక్కడైతే మీరు చూడొచ్చు అంటే మీరు ఎన్ని ఇన్యాక్యురసీస్ మూవ్స్ ఆడారు. మెయిన్ ఇప్పుడైతే మిస్టేక్స్, బ్లండర్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇన్యాక్యురసీస్ మీద ఫోకస్ చేయాలంటే మన రేటింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నేనైతే ఒక బ్లండర్, ఒక మిస్టేక్ చేసా, 2 ఇన్యాక్యురసీస్ చేసా. ఆ ప్లేస్లో మీకు ఏం బెస్ట్ మోడల్ అని కూడా ఇది వేరియేషన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి బెస్ట్ పర్ఫెక్ట్, మిస్టేక్. బెస్ట్ పర్ఫెక్ట్ ప్లేస్లో కింగ్ H8 ఆడాలి. యాక్చువల్గా నేను బెస్ట్ పర్ఫెక్ట్ ఆడా కదా, బెస్ట్ పర్ఫెక్ట్ ప్లేస్లో కింగ్ అయితే H8 ఆడాలి. ఇక్కడ మీరు ఇంజిన్ ఓపెన్ చేసుకొని మీకు ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇక్కడ 3 బెస్ట్ మూవ్స్, మీరు కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ నెంబర్ని. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ 3 దగ్గర ఉంది కదా, మీరు 4 మ్యాక్సిమం 5 లైన్స్ ఉన్నాయి. 4 పెట్టుకుంటే అక్కడ 4 వస్తాయి. 5 పెట్టుకుంటే మీకు 5 అక్కడ ఉన్న బెస్ట్ 5 మూవ్స్ అనేది ఇంజిన్ అయితే చూపిస్తుంది. సో ఇలాగైతే మీరు గేమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. జస్ట్ లేదంటే మీరు మీ గేమ్ ఎండ్ అయిన వెంటనే ఇలాగే వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే జస్ట్ అనలైసిస్ బోర్డ్ అని క్లిక్ చేస్తే మీరైతే గేమ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతారు. గేమ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత పజిల్స్. నేనైతే మిక్స్డ్ ప్రాబ్లమ్సే చేస్తున్నా. కావాలంటే మీరు ఇందులో థీమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మిక్స్డ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నా, అంటే అన్నీ యాడెడ్గా వస్తాయి. మీరు ఇక్కడ పజిల్ థీమ్స్లోకి వెళ్తే మీకు థీమ్స్ అయితే వస్తాయి. లైక్ ఓపెనింగ్లో పొజిషన్స్ కావాలా, లేదంటే మిడిల్ గేమ్ పొజిషన్స్ కావాలా, ఎండ్ గేమ్ పొజిషన్స్ కావాలా, రుక్ ఎండింగ్స్, ఇవన్నీ పజిల్ థీమ్స్ అనమాట. ఇవి టాక్టిక్స్, కేవర్స్, కింగ్ సైడ్ అటాక్, హ్యాంగింగ్ పాన్స్, లైక్ దిస్ క్వైట్ మూవ్. సో నేనైతే చేసేది 10 minutes పర్టికులర్గా ఒక టాపిక్ మీదే చేస్తే అది ఉండదు కాబట్టి హెల్దీ మిక్స్ అయితే చేస్తాను. నేను హెల్దీ మిక్స్ అంటే అన్ని పొజిషన్స్ కలిపి వస్తాయి. ఒక్కోసారి డబుల్ అటాక్ రావచ్చు, లేదంటే ఒకసారి ఓపెనింగ్ పొజిషన్ రావచ్చు, లేదంటే ఎండ్ గేమ్ పజిల్ రావచ్చు. అది ఏ టాక్టిక్కి ఏ పజిల్ వస్తుందని తెలియదు, బట్ పజిల్ అయితే ర్యాండమ్గా వస్తుంది. రేటింగ్ ఆన్ చేస్తేనే రేటింగ్ అయితే కౌంట్ అవుతుంది, క్యాలిక్యులేట్ అవుతుంది. లైక్ మీరు మిస్టేక్ చేస్తే రేటింగ్ పాయింట్స్ పోతాయి, ఒకవేళ కరెక్ట్ చేస్తే రేటింగ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. రేటింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హార్డ్, ఈజియర్, నార్మల్, హార్డెస్ట్. అంటే ఈజియెస్ట్ అంటే మీ ఉన్న రేటింగ్కి -600 రేటింగ్ పాయింట్స్కి -600 రేటింగ్ పాయింట్స్ చేసి మీకు పొజిషన్స్ అయితే ఇస్తుంది. ఈజియర్ అంటే -300 పాయింట్స్ స్టాండర్డ్లో మీకైతే పజిల్స్ ఇస్తుంది. నార్మల్ అంటే ఇప్పుడు మీకున్న రేటింగ్ స్ట్రెంత్లో ఇస్తుంది. అండ్ హార్డర్ అంటే మీకున్న రేటింగ్కి 300 పాయింట్స్ ప్లస్ హార్డెస్ట్ పజిల్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ హార్డెస్ట్ 600 అంటే ఇంకా మీకున్న రేటింగ్కి, ఫర్ ఎగ్జాంపుల్ అది 2119 ఉంది కదా, అంటే 2719 స్టాండర్డ్లో ఇదైతే పజిల్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు హార్డెస్ట్ ట్రై చేయాలనుకుంటే మీరు రేటింగ్ అయితే ఆఫ్ చేసి చేయొచ్చు. రేటింగ్ ఆన్ చేసినా నో ప్రాబ్లం. మీరు రేటింగ్ కోసం అసలు కేర్ తీసుకోను అంటే మీరు చేయొచ్చు. నేనైతే నార్మల్లో చేస్తున్నా, అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్ట్రెంత్లోనే నేనైతే పొజిషన్స్ చేస్తున్నా. ఇంకా టూల్స్ ఉంటాయి, మీరు బయట గేమ్ అనలైజ్ చేసుకున్నా సరే అది ఈ అనలైసిస్ బోర్డ్లో మీరైతే అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంజిన్ ఆన్ చేసుకుని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. చూడండి టాప్ 5 ఆప్షన్స్. మీకు లేదు టాప్ 3 కావాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ లైన్స్ అనేవి మీరు తగ్గించుకోవచ్చు. నేనైతే టాప్ 3 ఆప్షన్సే చూస్తాను ఇలా. ఇంకా టూల్స్లో కావాలంటే మీరు బోర్డ్ ఎడిటర్, ఒక పొజిషన్ని ఎడిట్ చేసి ఇక్కడ క్లియర్ బోర్డ్ కొట్టి ఒక పొజిషన్ మీరు ర్యాండమ్గా యాడ్ చేసి కూడా మీరైతే ఆ పొజిషన్ అనలైజ్ చేయవచ్చు. సో ఇది బోర్డ్ ఎడిటర్ అండ్ సో దట్స్ ఇట్. ఇది అనలైసిస్ బోర్డ్ అండ్ బోర్డ్ ఎడిటర్ సరిపోతాయి. అండ్ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పజిల్స్. నేను ఫోకస్ చేస్తుంది ఏంటంటే పజిల్స్ అండ్ గేమ్ ప్లే. ఎవ్రీడే 15+10 ఒక గేమ్ అయితే ఆడుతున్నాను అండ్ ఆ గేమ్ని అనలైజ్ చేస్తున్నా 10 minutesలో. ఎవ్రీడే 15+10 గేమ్ ఒకటి అండ్ గేమ్ అనలైజింగ్ ఇన్ 10 minutes అండ్ 10 minutes పజిల్స్. సింపుల్ అంతే. ఇదే నా డైలీ 1 hour ప్రాక్టీస్ ప్లాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా చెస్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే, ఎంప్లాయీస్ ఆర్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కొంచెం షేర్ చేయండి.